శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కామెంట్స్. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా కంట్రోల్లోనే ఉంది. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 65 మందికి మాత్రమే డయేరియా సోకింది. డయేరియా స్ప్రెడ్ అయితే వందల కొద్ది కేసులు బయటపడి ఉండేవి. అధికారులు వెంటనే స్పందించి డయేరియాను కంట్రోల్ చేశారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. నలుగురు చనిపోయారని ధర్మాన ప్రసాదరావు చెప్పడం హాస్యాస్పదం. డయేరియాతో చనిపోయారు అంటున్న ఆ నలుగురు వివరాలు ఇవ్వండి. ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా డయేరియా పరిధిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎప్పుడూ రాని ధర్మాన ఇప్పుడు వీధుల్లో తిరుగుతున్నారు. ప్రభుత్వం చర్యలతో స్థానికులంతా చాలా ఆనందంగా ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు ఏ రోజైనా వీధుల్లో తిరిగారా? ఇష్టానుసారంగా డివిజన్లుగా విభజించి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగకుండా దశాబ్దాలుగా అడ్డుకున్న వ్యక్తి ధర్మాన ప్రసాదరావు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో ఒక్క డ్రైన్ అయినా తీశారా? ఇలాంటి చిల్లర రాజకీయాలను వైసీపీ నాయకులు మానుకోవాలి. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి యూరియా గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం మాది. మీ హయాంలో 6 నెలల పాటు ధాన్యం డబ్బులు అకౌంట్లో వేయని పరిస్థితులు ఉండేవి. వాటర్ పైప్ లైన్ ఉందో ఎందుకైనా మంచిది, వాటర్లో కూడా ప్రాబ్లం కలుషితం ఉందేమనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా పైప్ లైన్స్ క్లోజ్ చేసి ట్యాంకర్స్ ద్వారా సప్లై ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అన్ని డివిజన్లలో కూడా జిల్లా స్థాయి అధికారులను ఇన్ఛార్జీలుగా వేసి మొత్తం ఇంటింటికి సర్వే చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కంపోస్ట్ కాలనీ, ఏదైతే దమ్మల వీధి, సొరంగడాల వీధి, గుడి వీధి, ఆ ప్రాంతంలో ఇంటింటికి కూడా సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే చేసినప్పుడు చిన్న అనుమానాస్పదం ఎటువంటి ఉన్నప్పటికీ వారిని తీసుకొచ్చి మనం ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డయేరియా వల్ల చిన్న విరోచనాలే కదా అని కొంతమంది ఇంట్లో ఉండిపోయినందువల్ల డిహైడ్రేషన్ అయిపోయి అది రీనల్ ఫంక్షనింగ్లో ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ అది కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అయ్యి క్రియాటినిన్ పెరిగిపోయే పరిస్థితిలో ఒక 2-3 కేసులు రావడం జరిగింది. అందువల్ల అటువంటి వ్యక్తులను కూడా మేమే స్వయంగా తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జెమ్స్లో 12 మంది ఉన్నారు, రిమ్స్లో 11 మంది ఉన్నారు, అలాగే ఏదైతే మన కిమ్స్లో 46 మంది ఉన్నారు, సింధూర హాస్పిటల్లో 2 ఉన్నారు, 2 కంపోస్ట్ కాలనీ పిహెచ్సిలో ఉన్నారు, వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు. సింధూర హాస్పిటల్లో కూడా డిశ్చార్జ్ అయిపోయారు. 46, 12, 58, 11, 69 కేసులు మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. దాదాపు ఒక 20-30 కేసులు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఈరోజు కూడా 15-20 మంది డిశ్చార్జీకి రెడీగా ఉన్నారు. అయినప్పటికి కూడా ఇంకా ఈవినింగ్ వరకు ఉంచి వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయమనడం జరిగింది. సో ఒక అతను సురేష్ అనే అతను ఆటో డ్రైవరు చనిపోవడం జరిగింది. ఆయనకి డిహైడ్రేషన్ వచ్చి ఆయనకి విరోచనాలు, వాంతులు వచ్చాయి, డయేరియా వచ్చింది. తర్వాత అవన్నీ తగ్గిపోయి బాగా అయిపోయింది. డిశ్చార్జ్ చేద్దాం అనుకునేసరికి లివర్ ఒకటి, అలాగే కిడ్నీ ఒకటి, మల్టీ ఆర్గానిక్ డిసీజ్ ఒకటి అటాక్ అయినందువల్ల అనుకోకుండా సడన్గా ఆయన ఓవర్ ఆల్కహాలిక్ ఇవన్నీ ఉన్నందువల్ల ఆయన చనిపోవడం జరిగింది. దీన్ని కూడా మనం డయేరియా కిందే పరిగణించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్లో విషయం తెలుసుకొని తక్షణమే స్పందించి వారికి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షలు ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు, అలాగే లోకేష్ అన్న గారు, మానవ వనరుల శాఖ మంత్రి గారు, అలాగే కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, అందరూ కలెక్టర్ అందరూ వెంటనే మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అయింది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వెంటనే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నేను అప్పటికే అసెంబ్లీ అయిన వెంటనే బయలుదేరి రాత్రి 10 గంటలకే శ్రీకాకుళం చేరుకొని గౌరవ కలెక్టర్ గారి ద్వారా వారికి 10 లక్షల రూపాయల చెక్కు కూడా అందించేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ కూడాను ఆయన వెంటనే స్పందించి, కమిషనర్ గారు కూడా మొన్న కొత్తగా వచ్చి 15 రోజులు అయినప్పటికి కూడా ఆయన కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఈ మధ్యకాలంలో ఆయన వచ్చిన తర్వాత కూడా శానిటేషన్ చాలా డెవలప్ అయింది. వెంటనే డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ, అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిని అలర్ట్ చేశాం. అక్కడ జెమ్స్ వాళ్ళు 1000 బెడ్లు రెడీ చేసి ఉంచారు.
అలాగే సూపర్ స్పెషాలిటీ వార్డు అంతా కూడా జీజీహెచ్లో మనం ఈ డయేరియా కేసుల కోసం వాడుకొని ఉంచాం. కిమ్స్లో మొత్తం ఒక ఫ్లోర్ ఏదైతే కిడ్నీలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఉన్న ఫ్లోర్ ఖాళీ చేసి దాన్ని కూడా డయేరియాకి ఉంచడం జరిగింది. మొత్తం అప్రమత్తమయ్యి ప్రతి ఇంటిని డోర్ టు డోర్ వదలకుండా మనం సర్వే చేసి కొద్దిపాటి అనుమానం ఉన్న వాళ్ళని కూడా లిఫ్ట్ చేస్తే 64 మంది అయ్యారు, 69 మంది అయ్యారు. మొత్తం అందరినీ లిఫ్ట్ చేస్తే ఇక మిగతా 3 లక్షల మందిలో అక్కడక్కడ లూజ్ మోషన్స్ ఉండేవాళ్ళు విశాఖ ఏ కాలనీలో ఒకటి వచ్చింది, అలాగే అరసవెల్లిలో ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు జనరల్గా ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్యకాలంలో విపరీతమైన పెళ్ళిళ్ళు అవ్వడం, అలాగే ఫంక్షన్స్ అవ్వడం, తర్వాత త్రాగునీటిలో ప్రాబ్లం ఉండడం, అలాగే మున్సిపల్ వాటర్లో కూడా సప్లై వాటర్లో కూడా ప్రాబ్లం ఉందేమని దాన్ని తీసుకెళ్ళి మనం వెంటనే టెస్టింగ్ పంపించాం. ప్రిలిమినరీ రిపోర్టుల్లో ఏం ప్రాబ్లం లేదని వచ్చింది. అయినా ఇంకా కల్చర్ రిపోర్టు 72 గంటల్లో రావాల్సి ఉంది. దాన్ని కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తున్నాం. తర్వాత కొన్ని వాటర్ ట్యాంకులు ఈ మధ్యన క్లీన్ చేయడం జరిగింది. అప్పుడు ఏమైనా కొద్దిగా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది దాన్ని కూడా చూస్తున్నాం. కొన్ని దగ్గరలో రెగ్యులర్గా రిపేర్లు అవుతూనే ఉంటాయి, లీకేజెస్ అవుతూనే ఉంటాయి. ఆ లీకేజెస్ని మనం అరెస్ట్ చేస్తూనే ఉంటాం, అది కామన్. కానీ ఇక్కడ ఇంత చేస్తుండి ఇంత యుద్ధ ప్రాతిపదికన మనం పనులు చేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రశాంతంగా ఎంతో దీనిగా ఉంటే ఒక పక్క ఇంత కష్టకాలంలో దీనికి సహాయపడాల్సింది పోయి అడ్డగోలుగా వైసీపీ నాయకులు మాట్లాడడం, దీన్ని రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. 3-4 చనిపోయారు అంటారు. 3-4 ఏంటి, ఎంతమంది చనిపోయారు, పేర్లేంటి వాళ్ళది ఇవ్వండి. ఇంకొకరు కూడా దమ్మల వీధి ఏరియాలో బోడమ్మకోవల్ ఏరియాలో చనిపోవడం జరిగింది. వారు బ్రాడ్ డెడ్, హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడే బ్రాడ్ డెడ్. అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ డౌట్ వచ్చి వాళ్ళు కూడా డయేరియా వల్ల చనిపోయారేమనే అనుమానంతో వారికి తీసుకొచ్చి మనం పోస్ట్ మార్టం చేయించిన పరిస్థితి. ఎందుకు పోస్ట్ మార్టం చేస్తే డయేరియా వల్లే కానీ ఎఫెక్ట్ అయ్యి చనిపోయినట్లయితే వాళ్ళకు కూడా మనం ఈ ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన సహాయం ఇద్దామనే ఉద్దేశంతో. రోజుకి ఎంతోమంది ఎక్కడెక్కడో చనిపోతారు, అవన్నీ మనం దీనికి ఆపాదించలేం కదా. నిజంగా డయేరియాతో చనిపోయిన వ్యక్తికి మాకు ఎంత చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వంకి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు, ఎంత తొందరగా నేను వచ్చాను, ఎంత ఫాస్ట్గా చెక్ వాళ్ళకి ఇచ్చామనేది మా చిత్తశుద్ధి ఎంత నిదర్శనం అనేది అదే. కలెక్టర్ గారు రేయింబౌలు అదే పనిలో ఉంటూ జిల్లా యంత్రాంగాన్ని అంతా ఇక్కడే ఉంచి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారిని తీసుకొచ్చి ఆర్డీఎంఏని తీసుకొచ్చి అందరూ నిత్యం అదే పనిలో ఉండి డయేరియా నిజంగా ప్రబలితే ఈపాటికే వందలాది కేసులు వేలాది కేసులు వచ్చేయాలి. మనందరికీ తెలిసిందే. డయేరియా వ్యాధి ప్రబలింది అంటే వందలాది మంది పేషెంట్లు వచ్చేస్తారు. ఎక్కడైనా నిజంగా పొల్యూషన్ జరిగి, ఎక్కడైనా నీటి కాలుష్యం జరిగినా, నీటి పొల్యూషన్ జరిగినా, ఫుడ్ పాయిజనింగ్ జరిగినా 30 కేసులు రావు, వస్తే వందలాది కేసులు వస్తాయి. ఈ 30 కేసులు వచ్చాయంటే అర్థము మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దాన్ని వెంటనే మనం ఎక్కడికక్కడే చర్యలు తీసుకోబట్టే 30-40 కేసులతో ఆగింది. ఈరోజు నిన్న 20 మందిని మనం ఇంటి నుండి తీసుకెళ్ళిపోయాము, బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. మీరు కావాలంటే అందరు కూడా వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో చెక్ చేసుకోవచ్చు, వారితో మాట్లాడవచ్చు. నేను ఈ 69 మంది పేషెంట్స్తో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఇవి. పైగా ఆ వార్డుల్లోకి వెళ్ళి మొత్తం అంతా చెక్ చేసాం. ఎవరైతే నిన్న సురేష్ అనే వ్యక్తి చనిపోయాడో ఆయన నర్సనపేట ముందు రోజు ఫంక్షన్కి వెళ్ళి రావడం కూడా జరిగింది. వాళ్ళ పేరెంట్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా డయేరియా సిమ్టమ్స్ కూడా లేవు. కనీసం ఒక్క విరోచనం కూడా వాళ్ళు ఎవరికి అయిన పరిస్థితి లేదు. ఇది ఒక డిఫరెంట్ కాజెస్ వల్ల అవుతున్నాయి. ఒక పాప ఈరోజు జాయిన్ అయింది, ఆమె వైజాగ్ నుండి వచ్చింది పొద్దున్నే వచ్చినంటే మోషన్ అయినందువల్ల అని వెళ్ళింది. ఇంకొక అరసవిల్లు వచ్చిన ఆవిడ ఒక చనిపోయిన ఫంక్షన్కి వెళ్ళింది, వచ్చారు. అలాగే డిఫరెంట్ ప్రాబ్లం చెప్తున్నారు. పోనీ ఇంతందరికీ డయేరియా వచ్చిందంటే ఆ పరిస్థితి లేదు. ఒక దగ్గర చికెను బోర్డు పెట్టి 250 చికెను 190కే అమ్మారన్న పరిస్థితిలో ఉంది.
ఆ చికెను కొంతమంది మేము కొన్నామయ్యా, ఆ చికెను మటన్ కొనేసి అక్కడి నుండి తెచ్చామని కూడా కొంతమంది అంటున్నారు. సో ఇలా ఫుడ్ వల్ల కొద్దిగా నీడ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో మనం హెల్ప్ చేసి తోచినంత సహాయం చేసి అక్కడ ప్రజల్ని ఆదుకోవాలి. ఇది నిజమైన సేవా దృక్పథం అంటే. కానీ వైసీపీ నాయకులు కొంతమంది వచ్చి అక్కడికి వచ్చి దొంగ నాటకాలు వేసి ఒత్తికొత్తిన రాజకీయం చేసి ప్రజలందరినీ మభ్యపెట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ దమ్మల వీధి మీద మీకు అంత ప్రేమ ఉందా, దమ్మల వీధి మీద మీకు ఎంత కక్షో, ఎప్పటి నుండో తెలుగుదేశం ప్రభుత్వంకి ఆదరిస్తున్నారనే కసితో మీరు ఆ దమ్మల వీధిని ఎస్సీ రిజర్వేషన్గా చేసిన పాపం మీదే, ఎస్టీ రిజర్వేషన్ చేసిన పాపం మీదే. ఆ దమ్మల వీధి ప్రజలందరికీ తెలుసు. అడ్డగోలుగా వార్డులను విభజించి ప్రతి దాంట్లోన రాజకీయం చేసి ఎస్సీ ఎస్టీలు లేని ప్లేసులో ఎస్సీ ఎస్టీలు పెట్టడం, ఒక వీధిని వదిలేసి ఆ పక్క వీధిని ఈ పక్క వీధిని కలిపి మీరు డివిజన్లు చేయడం, ఇవి చేసిన పాపాలకే మీకు తగిన బుద్ధి కూడా తగిలింది ఈ వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి. 151 ఉన్న పార్టీకి 11 చేశారు అంటే మిమ్మల్ని ప్రజలు ఏం చేశారని అర్థం. ఆ తప్పు తెలుసుకొని కనీసం సంవత్సరంన్నర లోపల మేము 20 కోట్ల వరకు ఈ శ్రీకాకుళం పట్టణంలో చేస్తే గత 5 సంవత్సరాల్లో 60 కోట్లు తినేశారు మీరు పని చేయకుండా. మెటీరియల్ సప్లై మెయింటెనెన్స్ అని చెప్పి 60 కోట్ల రూపాయలు మీరు చేశారు. దీనిపైన కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మేము ఎక్కడెక్కడ ఏం జరిగాయో దీనిపైన పూర్తిగా మేము ఎవరెవరు చేశారు ఏం చేశారో వాళ్ళందరిపైన మేము చర్యలు తీసుకుంటాం. మీకు తెలివితేటలు ఎక్కువ. మీరు అధికారులను ఇరికించి మీరు పబ్బం కూడా మీ అధినాయకుడి నుండి మీ అందరి వరకు మీరు లోపల ఉంటారు, ఈ అధికారులతో పనిచేయిస్తారు. ఇప్పుడు దీని మీద యాక్షన్ చేస్తే అధికారి ఒక్కడు మిగలడు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని తప్పులు చేశారు. ఎస్, నేను బహిరంగంగా చెప్తున్నా, మేము చెప్పిన వాడికే టెండర్లు ఇమ్మన్న పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టెండర్లు ఎవరు నాన్ రెస్పాన్స్ 9 కాళ్ళు 10 కాళ్ళు పిలిచినా ఎవరు రారు. అంటే ప్రాఫిట్ వచ్చే వర్క్సే చేస్తారు, డ్రైన్ వర్కులు చేయరు, సందుల్లో ఉండే గొంతుల్లో ఉండే సీసీ రోడ్లు చేయరు. మీకు బాధ్యత లేదు, మీరు ప్యాలెస్ల నుండి బయటకు రారు, మున్సిపల్ ఆఫీసులు గడపెక్కరు, మీకు నామోసి. మున్సిపల్ ఆఫీసులు ఎలక్షన్ అవ్వనివ్వరు, కోర్టుల్లో కేసులు వేయిస్తారు, మున్సిపల్ ఎలక్షన్ అవ్వనివ్వరు. ఎందుకంటే మేయర్ కంట్రోల్ కూడా మన చేతిలో ఉండాల. మన చుట్టాలను, మన కజిన్నో, మన కొడుకునో, తల్లినో, చెల్లినో, ఎవరినో అన్ననో, తమ్ముడినో, వదిన్నో, మరదలనో పెట్టి నాటకాలు ఆడించి మన పబ్బం గడుపుకొని మన కదంబ హస్తాల్లో మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకోవాలి. ఇది మీరు ఆడుతున్న దొంగ నాటకాలు. సిగ్గు ఒగ్గు లేకుండా అక్కడ మేము చేసింది రాయింబోలు కలెక్టర్ గారు, మున్సిపల్ యంత్రాంగం, కమిషనర్ 3 సార్లు ఆయనకి మెప్మాలో జాతీయ అవార్డు వచ్చిన కమిషనర్కి తీసుకొని వచ్చి పెట్టాం. గత 15 రోజులుగా పొద్దున్నే 6 గంటల నుండి ఆయన పూర్తి స్థాయిలో ప్రతి వార్డు డివిజను తిరుగుతూ పూర్తిగా హైజినిక్గా తీసుకొచ్చిన పరిస్థితి. ఎన్నో ఏళ్ల కాలండి మీరు రోడ్లు పట్టించుకోకుండా, డ్రైనేజీలను పట్టించుకోకుండా, నీటి వ్యవస్థను పట్టించుకోకుండా అడ్డగోలుగా మీ ఇష్టానుసారంగా మీరు ఇక్కడ పరిపాలన సాగించిన విషయం పట్టణ ప్రజలందరికీ తెలుసని నేను తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరి ప్రాణం విపత్కర పనులు వస్తే, విపత్కర పరిస్థితులు వస్తే ఆదుకోవడంలో మొదటగా ఉండే నాయకుడు మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మేము ఎటువంటి రాత్రి పంపించి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మాది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో ఉంచాం. ఎక్కడున్నారో తెలీదు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలీదు, ఎవరు వండాన హాస్పిటల్లోకి వెళ్ళారని తెలిస్తే ఆ డాక్టర్